పారామీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే. ఈరోజు ప్రముఖమైన వార్తలు చూసుకుంటే ఒకటి నిన్న ఢిల్లీలో సునీత గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి కావచ్చు, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రస్తుత రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారికి నెల్లూరు నుంచి ఎంపీ టికెట్ అనౌన్స్ చేయడం కావచ్చు. సో ఈ అంశాలకు సంబంధించి వన్ బై వన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ముందుగా ఢిల్లీలో సునీత గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఆ ప్రెస్ మీట్ సారాంశం ఆవిడ చేసినటువంటి కామెంట్కి సంబంధించి ఏం చెప్తారు సార్? ఈ పనికిమాలిన బోగునీశాలలో ఈ తెలుగుదేశం చేసిన ఒక బ్రూటల్ ఎక్సర్సైజ్ హూ కిల్డ్ బాబాయ్ అన్న దగ్గర పాదయాత్రలో లోకేష్ పాదయాత్రలో సగంలో దాన్ని ఆ టాపిక్ మాట్లాడొద్దని పచ్చల్లోడు ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మానేసిన తదనంతరంలో చిన్నపిల్లలు చూడండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రివిజన్ టెస్టులు ఉంటాయి. రివిజన్ చేసినప్పుడు పాత చెత్త అంతా ఒకసారి చదువుకుంది ఏదో రివిజన్ చేసుకుంటారు. దీనికి విభిన్నంగా వీళ్ళు ఏంటంటే పాత చెత్తనంతటిని ప్రజలకి మళ్ళీ పరిచయం చేసే కార్యక్రమానికి తెరలేపారు. ఎప్పుడైతే జైస్వాల్ అనే ఒక సిబిఐ డైరెక్టర్ మారిపోయిన దాకా జరిగిన పరిణామాలు చూస్తుంటే సుధా సింగ్ మేడం ఎప్పుడైతే కన్ఫైన్ చేసి ఇచ్చేశారు. ఇప్పుడు ఎన్ని కబుర్లు చెప్తారు, కంటే కూతురునే కానాలి, లేదంటే ఆడపిల్లకి జరిగిన అన్యాయం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఈ తెలుగుదేశం ఏంటంటే చీపురు పెట్టి తుడుచుకునే వాళ్ళు, నిత్యం భజన చేసుకుని బతికే వాళ్ళకి కొన్ని పదవులు వచ్చిన ఉదంతం చూసి అదే కంటిన్యూషన్ సునీతమ్మ మొదలెట్టింది. ఇప్పుడు ఓకే భజన ఆఫీస్ బాయ్తో సైతం అవంటే వదలలేదు, అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ తెలుగుదేశంలో. ఏందండి ఇది అంటే ఈ కథ స్క్రీన్ పే దర్శకత్వం ఎవడైతే ఇచ్చాడో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పింది ఆవిడ. ఎందుకంటే కొత్త డైరెక్షన్లో ఇప్పటిదాకా దాన్ని రంజింపజేశారు ఆ మనోరంజక కార్యక్రమానికి. సో సురక్షిత ఇప్పుడు ఎవరైతే గొడ్డలతో నేను నరికేశాను, మీ నాన్నని చంపేశాను గుండెల మీద కూర్చుని అని చెప్పినోడికి ప్రొటెక్షన్ ఇచ్చుకునే కార్యక్రమం. సిట్ 1 సిట్ 2 సారాంశంలో కుటుంబ సభ్యులే అన్న దగ్గర అంటే ఈ కథా స్క్రీన్ ప్లే అనుగుణంగా ఎవరికి నచ్చిన కుటుంబం ఆవిడ ఉదాహరణకి ఈయన కుటుంబం సభ్యుల బదులు అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని ప్లాంట్ చేసి తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వలన ప్రజల కోరిక అన్న దగ్గర ప్రజలకు ఏ నాయకుడు చుట్టూ ఉన్నారో అదో డైజెస్ట్ చేసుకోలేక గతంలో చూడండి చంద్రబాబు వలయాల కింద ఏర్పడి నన్ను మీరు కాపాడాలన్నప్పుడు ఎత్తుకోదేశారు లోపల 52 రోజుల పాటు. దిక్కుదేవాలని లేదు, ఎవడు కార్యకర్త లేదు, ఎవడు లేడు ఆ పార్టీకి. ఇక్కడ నెట్టనిలో ఉన్న కార్యకర్తలు నిలబడి ఉన్నారు. ఎందుకు? ప్రజల్లో మమేకమైన ఒక పార్టీ, ప్రజల్లోంచి ఆవిష్కరించబడిన నాయకులకి ప్రజలు ఇచ్చే గౌరవం. అందుకే అవినాష్ రెడ్డిని 2 సార్లు గుండెల్లో పెట్టుకున్నారు. వీళ్ళు దీన్ని ట్విస్ట్ చేసి మొగుడు నేను బావని వివేకానంద రెడ్డి గారి బావగారు, ఈవిడ బావగారు నేను భర్తని నర్రెడ్డి కుటుంబాన్ని పరిరక్షించడానికి ఈవిడ అటుపక్క బురద జల్లే కార్యక్రమానికి అయినప్పుడు చట్టం దాని పని అది చేసుకున్నా సరే, ఎందుకంటే వ్యవస్థలతో ఆడుకోవడం అలవాటు అయిపోయిన వాళ్ళకి. ఎందుకంటే ఎన్ని స్టేలు ఉన్నాయో, ఏ స్టే ఆర్డర్ ఎప్పుడు వికెట్ అయిందో, దేని మీద బెయిల్ ఉందో, ఏ బెయిల్ ఎప్పుడు రద్దు అయిందో, ఏ కేసు పూర్తిగా మాఫీ అయిందో చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు దాకా చర్చించకుండా కాలక్షేపం చేసిన ఉదంతంలో ఇవాళ ఎప్పుడైతే ఇప్పుడు ఈ షమీం గారి కాన్వర్సేషన్స్ ఉన్నాయి, 13 సంవత్సరాలు తండ్రి కూతుర్లకి అసలు బంధమే లేదు, కనీసం మాట్లాడుకోలే. అప్పుడు నేను ప్రెస్ మీట్లో చెప్తుంది 2017లో ఓడగొట్టింది ఎవరు, గెలిచింది ఎవరు? ₹1 డబ్బులు లేకుండా ఆయన నానా తెప్పలో పెడుతూ ఆ వజ్రాల వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అనుకుని ఎక్కడైనా ₹1 సంపాదించవచ్చు ఇటు ఉక్కిరి బిక్కిరి తిరుగుతున్న వివేకం సారికి డబ్బులు లేకుండా నిస్సహాయ స్థితికి గురి చేసింది ఎవరు? ఎందుకు? ఆ రెండో భార్యకి ఆర్తి ఇచ్చేస్తారని. ఆ రెండో భార్యకి వివేకానంద రెడ్డి గారికి జరిగిన కాన్వర్సేషన్స్ అన్ని మెసేజ్లు సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరచబడినాయి, వెనకాల స్క్రోల్ అవుతే చూసుకోండి. ఇంత జరుగుతుంటే కూడా సిబిఐ వాళ్ళు సౌభాగ్యమ్మ గారు అంటే వివేకానంద రెడ్డి గారి భార్యని అడిగినప్పుడు ఏమడిగారు తెలుసా? కళ్ళజోడు ఫ్రేమ్ ఎక్కడ కొన్నారు? ఎవరైనా సరే కుటుంబ సభ్యులు అంటే తల్లి కూతురుల్ని భర్త చనిపోతే మీకు శత్రువులు ఎవరు, ఎవరి వల్ల మీకు ఉపద్రవాలు ఉన్నాయో అవి అడుగుతారు. కళ్ళజోడు ఫ్రేమ్ ఎక్కడ కొన్నారు ఇవా అంటే ఇన్వెస్టిగేషన్ ఎంత చక్కగా జరిగిందో చూసుకోమనండి. ఎప్పుడైతే సుధా సింగ్ మేడము ఈ దస్తగిరిగానే పనికిమాలిన ఏదో చుట్టూ రచింపజేసి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నుంచి జరిగిన పరిణామాలు చూసుకోమనండి. ఆయన కాపాడే కార్యక్రమంకి వెళ్ళి జరలేపుకున్నారు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అందరూ మర్చిపోతే వీళ్ళ ఆయుధాలు ఏంటి? హూ కిల్డ్ బాబాయ్, జగన్మోహన్ రెడ్డి గారి 1,00,000 కోట్ల అవినీతి, దోపిడీ, రాక్షస పాలన, ఈ 4 స్లోగన్లు. ఎందుకంటే గొప్ప అపోజిషన్ పార్టీగా ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద నిలువెత్తు పోరాటాలు చేసి ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రజా అధికారం సంతరించుకునే ఉదంతాలు చూసాం. వీళ్ళకి ఒళ్ళొంగక ఈ పనికిమాల చెత్తనే రివిజన్ కార్యక్రమం పెట్టి ఢిల్లీలో కుటుంబానికి కూడా ఉపయోగపడతలేదు తెలియదు రఘురామకృష్ణరాజు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని వీళ్ళందరి వలన అట వస్తాం చెప్తే ఇవన్నీ ఎవరికి ఉపయోగం లేదు, ఉపయోగంలో లేని అంశాలు. అసలు ఎవరు వీళ్ళందరూ? ఈ క్యారెక్టర్స్ అందరికి కృతజ్ఞతల సభ ఏంటి? ఇది ఏమన్నా ధన్యవాదాల సభ? సబ్జుడిష్ అన్న ప్రాథమిక అవగాహన కూడా లేదు కోర్టులో ఉన్న విషయంలో. అంటే కోర్టు తీర్పును కూడా ఈవిడ ఏ విధంగా వస్తుందో తెలిసిపోయింది ఈవిడికి. ఆ భయం ఎలా నడిపించగలరు కదా?
ఎందుకంటే నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఈ నిలకడ 4 సంవత్సరాలు పట్టింది. అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన ఆ కొత్త అబద్ధాన్ని 25వ తారీఖు దాకా జస్టిఫై చేయలేపారు కదా. అందుకని నా డిబేట్లో ఎన్నోసార్లు నేను ఛాలెంజ్ చేశాను రామ్ సింగ్ని. ఎవరతను ఒక జస్టిస్ ఎస్ఐ స్థాయిలో ఉన్నాడు, అడిషనల్ ఎస్పీ కేటగిరీ ఇచ్చి ఇన్వెస్టిగేషన్ మాడ్యూల్ చేస్తే 167, 164 సిఆర్పిసిల్ని ఎలా మ్యానిపులేట్ చేసాడో నా పాత విశ్లేషణలు లక్షలు చెప్పా. ఆ విశ్లేషణలు కన్ఫైన్ అయ్యి దాని మీద ఏర్పాటు చేసుకున్న దాంట్లో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ అన్నది 25వ తారీఖు లోపల జరగాలి. అది ఎప్పుడైతే జరగలేదో తట్టుకోలేకపోతున్నారు. కనీసం సబ్జుడిషియల్ అన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరిని కాపాడుతారు? మీ నాన్నగారు ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఓడిపోయిన దాంట్లో ఎవరి వలన, ఎవరి బీటెక్ రవి తెలుగుదేశం నుంచి ఆయనకి వెళ్ళడం ఏంటి, ఎవరి ఈ సీఎం రమేష్ వీళ్ళందరితో కాంటాక్ట్లు మీ భర్తలో ఉన్నారని చెప్పి, మీ భర్త బావగారు ఉన్నారని, మీ కుటుంబం దగ్గర ఏళ్ళ పరిరక్షణ కోసం ఇటు నుంచి ఇచ్చిన స్క్రీన్ ప్లేట్ ప్రకారం మీరు నడుస్తానంటే ఇది ఎక్కడ విడ్డూరం అమ్మా? కళ్ళ ముందు చంపినోడిని ఎవరు చంపాడో ఎత్తుక్కున్నాడు, కళ్ళ ముందు దొరికితే వాడిని పరిరక్షించే కార్యక్రమం మీరు తెరలేపుకుని వాళ్ళందరికీ మీ కుటుంబానికి రాజకీయ ప్రస్థానాలు క్రియేట్ చేసుకుంటూ ఎప్పుడో చెప్పారు రామారావు గారు, నా కుటుంబం అవతల పక్క గీత గీసి అవతల కుటుంబంలో ఎవడో దమ్మిడికి పనికిరాడు రాజకీయాలకి అని చెప్పి ఆయన దూరం పెడితే ఆలేళ్ళని ఎత్తికేసుకుని తిరుగుతున్నారు. అలాగే మీరు కూడా ఆడపిల్ల ఉండి ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు పరువు కాపాడే ఉదంతంలో బట్టబయలు చేసి కుటుంబం రోడ్డు మీదకి వెళ్తారేటమ్మా నాకు అర్థం కాదు. ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు సిఐడి సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ అడిగింది ఎవరు? సిట్ 1 రిపోర్ట్ ఎందుకు బయటపెట్టరు? సిట్ 2 రిపోర్ట్ ఎందుకు బయటపెట్టరు? మీకు సిబిఐ కావాలి, మీకు సిబిఐ కూడా తెలంగాణకు మార్చారు. జరుగుతున్నాయి కదా ఇవన్నీ. అంటే మీ ప్రకారం చేసిందే కరెక్ట్. వ్యవస్థను మీరు ప్రభావితం చేసినంతకాలం చేశారు కదా. ప్రభావితం కాని వ్యవస్థను నిర్మించిన భారతావని రాజ్యాంగానికి బొద్దులే గౌరవ చట్టాలకి అనుసంధానించుకుని ప్రజా తీర్పుల కోసం ఎదురు చూస్తున్న మిగిలిన వాళ్ళకి మీరేమని తీర్పులు ఇస్తున్నారు? అంటే మీ డిజైన్ ప్రకారం జరగలేదని చెప్పి మీరు ఏదైనా ఆపాదించుకుని మాట్లాడతారా? ఇది ఎక్కడ విడ్డూరం అసలు? ఇదేంటి రెన్యువలా? మీకు రాజకీయ నేపథ్యాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దని ఏ ప్రాతిపదికన చెప్తున్నారు? నిన్న కాక మొన్న ఒక సినిమా దృశ్యరూపం తీసుకొచ్చి ఆ సినిమాలో అసలు సబు సందర్భాలు లేకుండా ప్రపంచం అందరికీ తెలిసి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నారు ఆ రోజుని. మీరు ఏ ప్రాతిపదిక మీద జగన్మోహన్ రెడ్డి చంపిన దానికి ఎలా కట్టుకథలు వెళ్ళారో ఈ మొత్తం కథ కూడా అలాగే కట్టుకథలు అల్లుకుని కాలక్షేపం చేస్తున్నారు. వాస్తవానికి దగ్గరగా ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీ చేస్తున్న దానికి సుధా సింగ్ మేడం చేసిన దాన్ని కన్ఫైన్ అవ్వకుండా ఈ రామ్ సింగ్ తీసిన దాన్ని మీరు నేపథ్యానికి ముందు ముడిపెట్టి ఈ రెండింటి మధ్యలో ఉన్న నిజాన్ని మీరు దాద్దామని ప్రయత్నిస్తున్నారు. ఇది ఎందుకు గమనించట్లేదమ్మా? ఆయన రెండో భార్యకి ఆస్తి రాసిస్తారని చెప్పి కంటిన్యూస్గా వివక్షకి చిత్రవదలకి గురి చేసిన వివేకానంద రెడ్డి గారు ఒక రూపాయి డబ్బులు లేక అల్లాడిపోయిన ఉదంతాలు ఒక కన్న కూతురుగా ఆయనకి పెట్టిన మానసిక శోభ మీకు తెలియట్లేదమ్మా? కేవలం ఇదంతా పదవి అధికారం డబ్బు కోసమే అంటారు అంతే. ఇప్పుడు అదే డబ్బులు రియల్ ఎస్టేట్ వ్యాపారం రాధాకృష్ణ అన్న వ్యక్తి బెంగళూరులో సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలం ఏముంది? నా దగ్గర ఆ దొంగ డాక్యుమెంట్ మీద డబ్బులు అడ్వాన్స్ తీసుకుంది వివేకానంద రెడ్డి గారు, డీడీల రూపంలో ఏ విధంగా ఇచ్చారని ఇదే గౌరవ సిబిఐకి చెప్పారు కదా. అంటే వీళ్ళు డిజైన్ చేసిన డెరైవ్ అయిన ఏ కాన్సెప్ట్ కూడా ప్రూవ్ కానప్పుడు ఈ అబద్ధాల పునాదులు కదులుతున్నప్పుడు వాళ్ళకి వచ్చే బాధ చూడండి. దగ్గరలో నర్రెడ్డి కుటుంబం చేసిన అఘాయిత్యం బట్టబయలు కాబోతుంది. అందుకే వీళ్ళు రాజకీయ పునరావాస కార్యక్రమాలు అది చూడండి. దస్తగిరి గారు జడశ్రవణ్ గారు పార్టీలు జాయిన్ అయ్యాడు ఆయన. వీళ్ళన్నీ రాజకీయ నేపథ్యాలు. ఎవడండి వాడు? ఇలాంటి వాళ్ళక సముచిత స్థానాల కోసం మీరు అర్రులు చేస్తారా? మీ అమాయకత్వాన్ని వాళ్ళు ఎలా ఎన్కాష్ చేసుకుంటారో ఒకసారి గమనించుకోండి అమ్మా. ఒక ప్రొవకేషన్కి అలవాటు పడ్డారు. జాతీయ పార్టీలు ఏవైనా సరే మిమ్మల్ని ఎలా వాడుకుంటున్నాయో చూసుకోండి. ఒకరితో ఒకరు అనుసంధానించి ఒకరి పరిరక్షణ కోసం ఒకరు ఏదో చూడండి. కాంగ్రెస్ చర్మిలమ్మను ప్రయోగిస్తుంది, వీళ్ళు తెలుగుదేశంతో అనుసంధానించుకుని ఈవిని ప్రయోగిస్తారు సునీతమ్మని. ఏమవుతుందండి? ఉన్నప్పటి నుంచి వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులకి ఎవరికి తెలియదు వాళ్ళ గురించి ఏంటో. అంతే సార్. రాజశేఖర రెడ్డి సిస్టర్స్ ఏ విధంగా చెప్తున్నారు సమాధానం తెలియట్లేదా? అంత దాకా ఎందుకండి? భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఆయనకి బెయిల్ గ్రాంట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ చూడండి. నాకు అంబులెన్స్ లేకపోతే అవద్దు, ఆరోగ్యం లేకపోతే ఇది లేదు, నానా తెప్పలు పడి ఆరోగ్య కారణాలతో బెయిల్ చేసి కనీసం వ్యాన్ కూడా లేదు. ఆ బెయిల్ రద్దు కాకుండా మళ్ళీ సరెండర్ కాకుండా ఎలా ఉన్న దగ్గర భాస్కర్ రెడ్డి గారిని చూడండి. నేను కోర్టుల పరంగా వీళ్ళు చేస్తున్న పోరాటం. ఆయన బెయిల్ గ్రాంట్ చేసిన రోజుల తర్వాత వెళ్ళి కోర్టులో సరెండర్ అయిపోయాడు. ఆయన వయసు మీద జడ్జి గారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి నేను సరెండర్ అవుతున్నాడని. మరి అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేసే సిచ్యువేషన్ ఉంటే గ్యారంటీగా హెల్త్ హజార్డస్లు ఆ వయసుకి ఎన్ని ఎక్స్క్యూజెస్ తీసుకోవచ్చు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత. అంతే సార్.
అంతే కదా మరి. అంటే నిజం అన్నది ప్రూవ్ అయ్యేదాకా వాళ్ళ కమిట్మెంట్ కనబట్టలేదా? ఇలా ఆక్రందన ఎంతసేపు అంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదని ఎందుకు చేయాలా? నేను మీరు కాదు కదా. అవును. మన ఎన్ఐఏ ఇన్వెస్టిగేషను బెయిల్ రిజర్వ్ చేసి ఉంది గౌరవ హైకోర్టు ఎవరికి, ఆ కోడికత్తి సీన్కి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాంగ్మూలాలను వాదించే అంత లాయర్లను నేను చూశాను మాతో డిబేట్లలో. ఇది ఎక్కడ విడ్డోరో నాకు అర్థం కావట్లే. నాకు తెలిసి ఉరిశిక్షలు అలాంటివి పడినప్పుడు మెర్సీ గ్రౌండ్లో గౌరవ రాష్ట్రపతి గారు ఉరిశిక్ష రద్దు చేయండి అని వాళ్ళకి అభ్యర్థించుకున్న ఉదంతాలు చూసాం. కానీ కేసులో ఒక వాంగ్మూలం ఇచ్చే స్థాయి కలిగిన ఒక ముఖ్యమంత్రి గారే వచ్చేవాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రానందుకు ఎన్ఐఏ బెయిల్ గ్రాంట్ చేయించట్లేదు, కోర్టులు ప్రభావితమే కోడికత్తి సీన్కి బెయిల్ ఇవ్వట్లేదని ప్రజల్ని ఏ విధంగా పక్కదారి పట్టిస్తారో ఈ మాధ్యమాల త్వరగా గమనించండి. అంటే ఈ అబద్ధాలని ప్రజల్లోకి ఎంత చక్కగా తీసుకెళ్ళిపోతే అబద్ధాలను నమ్మేసి ప్రజలు వాళ్ళకి నచ్చినట్టుగా కన్వీనియంట్గా ఒక ఎలక్షన్కి ఒక ఇన్స్ట్రుమెంట్ కింద అవుతుందని చెప్పి ప్రచార మాధ్యమం కింద చేస్తూ నేను సునీతమ్మ గారి కంక్లూజన్ రిమార్క్స్లో కృతజ్ఞతలు ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి తెలుగుదేశంలో పనిచేసిన ప్రతి కూలుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడ మిగిలిన దానికి ఏంటంటే ఓటు కూడా ఏది జగన్మోహన్ రెడ్డి గారు కానీ క్యాంపెయినింగ్ చేస్తుంటే ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే. ఒక పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏందనేది ఆయనకే అర్థం కాక గిలగిలా కొట్టుకునే పరిస్థితి. ఇంకో పక్క వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకునో లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్యామిలీలో ఈ ఇద్దరు ఆడపిల్లలను అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి రాజకీయం ఫలిస్తుందంటారా, లేకపోతే ఆయనకి ఏమైనా ఊరటిచ్చే అంశం అంటారు? అసలు ఎలా ఉంటుంది? నీకు ప్రజాస్వామ్యంలో ఇందాక చెప్తుంది అదే, ప్రజల తరఫున పోరాడి ప్రజల కోసం అన్న దగ్గర ఉన్నప్పుడు ప్రజలు మా కోసం అని కన్సిడరేషన్స్ ఇస్తారు. వీళ్ళు వేరే వాళ్ళ కుటుంబాలను చీల్చి ఆ కుటుంబం త్రూగా ఈయన మీద దాడి చేద్దాం అన్నప్పుడు అది ప్రజలకి అప్పుడు గమనించరా? అంతే కదా. పోనీ అదేమన్నా నిజమా, వాస్తవానికి దగ్గరగా ఉందా? సార్ నిజంగా వివేకానంద రెడ్డి గారు ఎంపీ పదవి కోసం అంత అర్రులు చేసినాడు అంటే రాత్రి 11 గంటల దాకా ఆ జమ్మల మడుగులో ఆ ఆలి ప్రభాతం గారిని కన్విన్స్ చేసి అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మనం సహాయ సహకారాలు అందించాలని ఆయన అంత తపన పడవలసిన అవసరం ఏముంది? అవన్నీ కొట్టొచ్చినట్టు కళ్ళ ముందు కనబడి కూడా వాంగ్మూలాల త్రూగా సిబిఐ రికార్డుల్లో ఉన్న దగ్గర కూడా దాన్ని కూడా పక్కదారి పట్టిద్దాం అంటే నిజాలను ఎప్పటికీ బయటికి తేరా? ఆనాడు అధికారంలో ఉండే ఈ అంశాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయారు, లేదా వాళ్ళకి పనికిరాని అంశంగా అదే చెప్తున్నాను. ఇప్పుడు 3 నెలల నిడివిలో ఆ రోజు ఉన్న ప్రభుత్వం, ఆ రోజున్న సిట్ 1 ఆఫీసర్ ఏబి వెంకటేశ్వర గారు వీళ్ళందరూ ఏం చేశారు? అవును సార్. వాస్తవాన్ని బయట పెట్టకుండా ఏం చేస్తున్నారు వాళ్ళు? పైపొచ్చి సబ్జుడీస్ తలుపు ఎరగొట్టి వాడు వాంగ్మూలం ఉంది చూసుకోండి. అవును. తలుపు ఎరగొట్టి వెళ్ళి లోపలికి వెళ్ళి గుండెల మీద చంపే ఉంది, మందులో మాట్లాడిన మాటలు కూడా పరిగణలోకి తీసుకోకుండా నేను విత్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేశాను ఆ తలుపు ఎరగొట్టింది, రిపేర్ చేయించింది. ఇంక 2 రోజుల్లో ఆడు కూడా బయటపడుతుంది. ఎక్కడే పోతారు అప్పుడు? కట్టునేసేసి తలుపు రిపేర్ చేసి వెళ్ళిపోయినంత మాత్రాన 3వ కంటికి తెలియదు అనుకుంటే 117 119 ఫోటోలు తీశారు. అవును సార్. దాంట్లో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి, అవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయి. అవును. ఎవరిని మ్యానిపులేట్ చేస్తారు మీరు? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఒక వ్యక్తి కుటుంబంలో తండ్రి లాంటి స్థాయి కలిగిన వ్యక్తి చనిపోవడం కుటుంబానికి నిజంగా బాధాకరం. ఆ అమ్మాయి నిజంగా సక్రమమైన మార్గంలో గౌరవ వ్యవస్థల త్రూగా జరుగుతుంది, దాన్ని పరిగణలోకి తీసుకుని ఒక కుటుంబం మనిషిగా నిలబడి పోరాటం చేస్తే ఎవ్వరూ కాదనరు. కానీ ఎవడో చెప్పిన మాటలు నమ్ముకొని ఆళ్ళను పట్టుకుని కుక్కదోర కట్టుకుని గోదావరి ఇదినట్టు ఏంది ఇది సార్? ఎవరు గమనించట్లేదు అనుకుంటున్నారు ఈ కేసు ఎలా నడుస్తుందో, ఎలా ఎటు లీడ్ అవుతుందో, ఎట్నుంచి ఎటు పరివర్తన చెందుతుందో, ఎవరికి అనుగుణంగా మలచబడుతుందో, ఎవరికి ఒక ఎలక్షన్ ఇన్స్ట్రుమెంట్ అవుతుందో. లేదంటే మీకు ప్రెస్ మీట్ ఏంటమ్మా ఆలోచన ఇవాళ? డిజైన్డ్ ప్రోగ్రాంలో మీరెందుకు మా క్లస్టర్స్లో చిక్కుంటున్నారు? అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెడుతున్నారు. పైగా మిగతా టైంలో ఎక్కడ మాట్లాడటం కానీ దాని గురించి పట్టించుకోవడం కానీ పేక మీదకి వస్తుంది. ఇది ఏప్రిల్కి వెళ్ళి పోస్ట్ పోన్ అయ్యేది కేసు. ఏమవుతుంది? ఏప్రిల్ అంటే ఎలక్షన్ అయిన తర్వాతే కదా. ఎలక్షన్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనే కదా వాళ్ళ తాపత్రయం. ఆ భోగోని ఛానల్ తెలుగుదేశం ఉంది, ఆ ట్రాప్లో ఆవిడ పడి ఉన్నారు. అందుకే ఇబ్బంది పడుతుంది సునీతమ్మ. మీరు అది గమనించండి, ఇది ప్రజలకు తెలియాలి. తెలుగుదేశం ట్రాప్లోనూ తెలుగుదేశం అధికారం కోసం వాళ్ళు ఏ గడ్డైనా కరవడానికి సిద్ధపడిపోతున్నారు అనే విషయంలో సునీతమ్మ గారు ఒక పావు కింద కదపబడుతున్నారు. ప్రకారం మాట్లాడుతున్నది కూడా మాటలు చూస్తే అర్థం. ఆబ్వియస్గా అయితే వీళ్ళందరికీ కృతజ్ఞతల సభ ఏంటండి నాకు తెలిసి ఢిల్లీలోను. అదే ఛానల్ వాళ్ళు ఎప్పుడైతే అవినాష్ రెడ్డి గారు బెయిల్ రద్దు కాదు అన్న విషయం దగ్గర నుంచి, ఆ జైస్వాల్ ట్రాన్స్ఫర్ అయిన దగ్గర నుంచి ఈ కేసు ఎలా వదిలిస్తారు చూడండి. చంద్రబాబు గారు అరెస్ట్ అయిన వెంటనే సునీతమ్మ గారి కేసు అసలు ఒక్కరోజు కూడా పాయింట్ డిస్కషనే లేదు. అయితే తెల్లారు లేస్తే హూ కిల్డ్ బాబాయ్ అని డిబేట్లు ఉండేవి. ఎందుకు వదిలేశారు? అది అడిగమ్మా వాళ్ళని.
నువ్వు వాళ్ళు నమ్ముకున్నందుకు నేను నెట్టేటి ముంచారు, అది గమనించుకో. లేదా ఈ అడ్వకేట్లకి వాళ్ళకి సుప్రీంకోర్టులో ఇన్ని కోట్లు వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టారు, అది కనుక్కోమా. ఫైనల్గా అసలు ఏం చెప్తారు సార్ కేసు సంబంధించి? ఇదే లేదండి, కోర్టు గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉంది, సబ్జుడిస్ సుప్రీంకోర్టులోను. మన వరకు దాని మీద మాట్లాడే అంత స్థాయి హక్కు కూడా లేదు. అనవసరంగా వీళ్ళు ఇలా భావావేశాలకు గురవుతున్న దగ్గర సంఘీభావాలు ప్రకటించుకోవడానికి, కృతజ్ఞతలు చెప్పుకోవడానికి సభలు ఇవి ఎలక్షన్స్కి లీడ్ అవుతాయి అనుకున్న మిస్ఇంటర్ప్రిటేషన్లో ఉన్న తెలుగుదేశం వాళ్ళకి వాస్తవాలు దగ్గరలో బయటపడతాయి. శాశ్వత ప్రయోజనాలు వేరు, దీర్ఘకాలిక ప్రయోజనాలు వేరు. ఇవి ఏంటంటే తాత్కాలిక ఉపశమనాల కోసం ఎప్పుడైతే తెలుగుదేశం అడ్డులు చేస్తుందో ఖచ్చితంగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్న వాళ్ళు అతి దగ్గరలో బాధ్యత వహించవలసి వస్తుంది. విజయసాయిరెడ్డి గారి నెల్లూరు ఎంపీ టికెట్కి సంబంధించి వస్తే, నెల్లూరులో అక్కడ విజయసాయిరెడ్డి గారు ఏ విధంగా ప్రభావితం చేయగలరు, మారుతున్న పరిస్థితుల ప్రభావాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరు ఏ విధంగా ప్రభావితం చేస్తారన్న దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ రాష్ట్రం మీద ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా నెల్లూరు చేపల కథలు నేను గతంలో చాలాసార్లు చెప్పా. ఈ వ్యక్తుల యొక్క మ్యాజిక్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు గెంతి వీళ్ళలోనే రాజకీయం అండ్ వీళ్ళలోనే అధికారం పంచుకునే ఉదంతం నుంచి తృణప్రాయంగా అనిల్ లాంటి వ్యక్తిని కూడా ఆ నియోజకవర్గం నుంచి పక్కకి తప్పించి వేరే నియోజకవర్గం అంటే నా అనుకునే వ్యక్తులకి సముచిత స్థానం ఇస్తూ, వేమిరెడ్డి లాంటి ఆయన లాస్ట్ వరకు అన్నీ అనుభవించి సముచిత స్థానం తిరుపతి దేవస్థానంలో వాళ్ళ భార్య గారికి కూడా ఎంత స్థానం ఇచ్చారో అలాంటి దగ్గర కూడా వాళ్ళు ఇంకా సేమ్ సునీతమ్మలకి చెప్పుడు మాటలకి బలైపోయి తెలుగుదేశంకి వెళ్ళిన దగ్గర కనీసం ప్రాథమికంగా 2 నుంచి 5,000 ఓట్లు ప్రభావితం చేయగలరేమో చూడమనండి. వాళ్ళ స్థాయి 2 నుంచి 5,000 ఓట్లు ఎక్కడి నుంచైనా ట్రాన్స్ఫర్ చేయించగలిగే స్థాయి అయితే ప్రజాక్షేత్రంలో అలాంటి వాళ్ళు బాధపడినా వెళ్ళినా బాధ ఉందంటే ఎవరైనా మాట్లాడచ్చు. ఎవరు ఇల్లు? ఇదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఇదే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఇదే కోటరెడ్డి శ్రీధర్ గారు, ఇదే సోమిరెడ్డి, ఇదే ఆనం సోదరులు, ఇవే కదా నెల్లూరు కథలు. కొత్త కథ ఏముంది? అలాంటి దగ్గర కొత్త వ్యక్తి ప్రతిష్టతో నా అనే ప్రతినిధిగా విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్తూ 1-2 కదా వాళ్ళు. గేమ్ ఎలా ఉంటుందో చూడమనండి. ఇంత స్థానికత ఉంది కదా, వాళ్ళు పోరాటం చేయగలరేమో చూడండి. వార్ వన్ సైడ్ అంటారా సార్? ఒకటి వార్ 1 సైడా 2 సైడా అన్నది కాదు. ఈ నెల్లూరు చేపల కథలు ఏంటంటే అధికారం వ్యక్తుల చుట్టే తిరుగుతుంది. పేరుకే పార్టీలు 5 ఏళ్ళకి. 5 ఏళ్ల తదనంతర పరిణామాలు ఏమున్నాయి అన్న దగ్గర నిలకడగా ఉన్న వ్యక్తులకి పార్టీ ఇచ్చే కన్సిడరేషన్ గమనించండి. నెల్లూరు ఇప్పుడు పారాచూట్ బ్యాచ్లనే ఎంటర్టైన్ చేస్తుంది. అంటే తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి రానండి, వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం రానండి. కానీ ఆ కథకి వాళ్ళ చర్మాంకం పడబోతుంది అనుకోండి. నిలకడగా ఉండే వైఎస్ఆర్సీపీ అన్నది ఫస్ట్ టైం జరుగుతుంది. నిలకడ లేని నాయకుల పోరాటం ఎక్కడి వరకు అన్నది ప్రజలు గమనిస్తారు. విజయసాయిరెడ్డి పిక్ అన్నది విజయసాయిరెడ్డి గెలిచేస్తారు లేదా స్థానిక లీడరు, ఇవన్నీ కాన్సన్ట్రేషన్స్ ఉండవు. ఒక పార్టీ ఒక వ్యక్తిత్వాన్ని నమ్ముతున్న దగ్గర వ్యక్తిత్వం లేని వ్యక్తులు వేరే పార్టీలు పక్క చూపులు చూస్తూ వేరే పార్టీలకు మారిన ఉదంతంలో వాళ్ళ ఔన్నత్యాలని ఎలా పరిగణలోకి తీసుకుంటారు అన్నది ఉదంతం. ఓకే, పార్టీలో ఉంటూ కూడా పార్టీ వ్యక్తులతోనే పడదు, వాళ్ళు నచ్చరు వీళ్ళు నచ్చరు అన్న దగ్గర ఏమవుతుంది? మేకపాటి గారి కుటుంబం ఉంది, నిలువెత్తు నిలబడి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. 1-2 ఏవో చిన్న టపాస్కాయలు పేలినంత మాత్రాన ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడికైనా బయటికి వెళ్తే ఏమైంది? సముచిత స్థానం ఇవ్వబడిందా? ఇచ్చారా? మరి సంచిత దేనికి వెళ్తున్నారు? దేనికి ఆరాటపడుతున్నారు? దేనికి ఆవేశపడుతున్నారు? పెద్దాయనికన్నా సంయమనం పాటించే అంత స్థాయి మీకుందా? ఏమి స్థాయిలు లేకుండా సంయమనాలు పాటించకుండా ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యంతో గెలుచుకుంటూ వచ్చే వాళ్ళకి ఏమని చెప్తారు? నేషనల్ పార్టీలో కూడా సీల్డ్ గవర్నమెంట్ లిస్టు ప్రకారం వచ్చే టికెట్ల దగ్గర చూసిన రాజకీయం దగ్గర నుంచి ఒక ప్రాంత పార్టీ ప్రాంత నాయకుల్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్న ఉదంతం చూస్తే ఏం తక్కువ జరుగుతుంది? సముచిత స్థానాలు సముచిత న్యాయాల గురించి మాట్లాడుతుంటే ఏమని చెప్పాలి? ఎంతకని టాలరెన్స్ ఒక హద్దు వరకు ఉంటుంది, బియాండ్ ఇట్ నాట్ టాలరబుల్. దానికే ఇది ఉదాహరణ. ఈ నెల్లూరు చేపల కథలు విని 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 ఇసుకొచ్చి కొత్తవాడు ఎవడైనా వచ్చి నిలకడగా ఉంటాడా ఓ పార్టీ పరంగా అన్న దగ్గర చూస్తే 1:10 స్కేల్లో 8-9 మార్కులు అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి వేసే ఉదంతం వస్తుంది. నిన్న ఒక 4 ఇన్ఛార్జీల పేరుతో కొత్త లిస్ట్ కూడా రిలీజ్ అయింది. దాంట్లో మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా మళ్ళీ లావణ్య గారిని నియామకం చేశారు. ఇంతకుముందు అక్కడ వాళ్ళ మదర్ని అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ లావణ్య గారికి కాండ్రు కమల కూతురు లావణ్య గారిని అక్కడ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు. మళ్ళీ రామకృష్ణారెడ్డి గారికి టికెట్ అక్కడ ఇవ్వబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. ఒక్కటి మాత్రం నేను గుర్తుంచుకోండి సార్, డీమార్క్డ్ నియోజకవర్గాలు కొన్ని ఉంటాయి. అందులో మంగళగిరి ఒకటి, కుప్పం ఒకటి.
జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేసే యుద్ధంలో రేపు పవన్ కళ్యాణ్ కూడా ఏదో సీట్ అనౌన్స్ చేసుకోమనండి. వీళ్ళ ముగ్గురు మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫోకస్ చేసే విధానం నా భూతం నా భవిష్యత్, వీళ్ళెవరికే అంతు చెక్కని రాజకీయం. మీకు మళ్ళీ చెప్తున్నా, మీకు ఉదాహరణకి మంగళగిరిలో ఏ ఒక్క పావుని కూడా ఎగనెస్ట్గా చేసుకోవట్లేదు. మీరు గమనించండి. ఇవాళ ఆర్కే పునరాగమనం, తర్వాత కమలమ్మ గారి అమ్మాయికి మళ్ళీ సముచిత స్థానం, చిరంజీవి గారికి ఈవిడికి ఇద్దరికి కూడా రేస్లో ఉంచడం. రేపు జరగబోయేది ఏం జరుగుతుందో ఎవరి చేతిలో లేదు. మీకు ఎప్పుడైనా సరే ఒకటే చెప్తున్నాను, పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారి ఫామ్లా నియోజకవర్గంలో త్రిముఖ వ్యూహం ఆచరిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి డిమార్కెడ్ నియోజకవర్గాల్లో కుప్పం అలాగే కొట్టారు మున్సిపాలిటీ. ముగ్గురు క్యాండిడేట్లను ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో వర్కౌట్ చేసి ఎవరికి ఎంత ఉందో వాళ్ళ కార్యకర్తల పరంగా ఒక అనాలిసిస్ తీసుకుని అక్కడ ప్లాన్ చేశారు, అవుట్కమ్ కొట్టారు. సమిష్టి వ్యూహం అంటారు. ఆ సమిష్టి వ్యూహానికి ఎప్పుడైతే తెరలేపబడతాయో ఈ డిమార్కెడ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా 23 నియోజకవర్గాలు ఏదైతే తెలుగుదేశం కాంకర్ చేసిందో 200% ఫోకస్ చేసి పనిచేస్తారు. ముఖ్యంగా నిమ్మల రామారెడ్డి గారికి కూడా ఈ నియోజకవర్గంలో ఈసారి అంత కేక్ వర్క్ కాదు. మీరు చూసుకోండి ఇవన్నీ. నేను ఎందుకు చెప్తున్నానంటే అచ్చెన్నాయుడు దువ్వూరు శ్రీనివాసరావు గారికి కూడా వాళ్ళ భార్య గారి ఇన్ఛార్జిగా ఉండి కూడా దువ్వూరు శ్రీనివాసరావు గారిని ఎలా ప్లాన్ చేశారో చూడండి. నేను ఇది ఆల్ ఐడెంటిటీ టువర్డ్స్ ఓటు బ్యాంక్. ఇలాంటివి ఎప్పుడైతే జరుగుతున్నాయో వీళ్ళ దగ్గర నుంచి దానికి మెంటల్ ప్రిపరేషన్ లేదు. ఎగ్జామినేషన్కి బీజేపీ గేట్ కొనుక్కుని 20 పొజిషన్లో 5-6 వస్తే 35 మార్కులతో ఒడ్డుపడారు. పోరాటం చేస్తుంది తెలుగుదేశం వర్సెస్ 175కి 175 టార్గెట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చాలా 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 మెటిక్యులస్గా ఫాలో అవుతున్నాయి రాజకీయ స్ట్రాటజీస్ అండ్ మూవ్స్. త్రిముఖ వ్యూహం వచ్చేసింది. ఇప్పుడు నియోజకవర్గాల్లో త్రిముఖ వ్యూహం ఎప్పుడైతే ఇంపోజ్ చేస్తారో మిథున్ రెడ్డి త్రూగా, ఇళ్ళగా 4-5 ఫోన్లు పేర్లు రాసి వాళ్ళకి వీడికివ్వనా ఆడికివ్వనా కాదు, గ్రౌండ్లోకి ఆడనే పంపించి చూపిస్తున్నారు. వాడు వచ్చి వాడికి చెప్తున్నాడు రిజల్ట్స్, నాకు వాళ్ళ ఎలక్షన్లో 100కి 100 వస్తాయా, 100కి 50 వస్తాయా, 100కి 60 వస్తాయని ఆ నోటితో చెప్పిస్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్న ప్రశ్న వాళ్ళతో. అక్కడే నియోజకవర్గాల్లో స్ట్రాటజికల్గా కొత్త సపోర్ట్ ప్లాన్ చేయబడుతుంది. సపోర్ట్ సిస్టమ్ అంటుంది దీన్ని. ఇది కొత్త రాజకీయానికి తెరలేపడైనా, ఇది చాలా మందికి అవగతం కాదు. నేను చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు ఇద్దరు చిన్నపిల్లలు, సెకండ్ స్టింట్ లీడర్స్. మళ్ళీ ఎందుకు అంటున్నానంటే తండ్రులు ఒక స్థాయి కలిగిన రాజకీయాలు చేసిన వాళ్ళు వారసులు. ఎవరు పెద్దిరెడ్డి గారు అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, ఇలాంటి వ్యక్తులు. పెద్దిరెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆయమన్నాము అనుకుందాం, మిథున్ రెడ్డి గారు అందొచ్చారు, తండ్రి ఆచ్ఛాదన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ స్టింట్ లీడర్ కన్నా ఉండిపోకుండా ఫస్ట్ స్టింట్ లీడర్కి అయ్యాడు. పెద్దిరెడ్డి గారి కన్నా స్థాయి పెంచుకుని. మీరు ఇది గమనించిన తండ్రి నుంచి తానేడు టైప్లో. అప్పుడు ఎప్పుడైతే రాజకీయాన్ని ఒక ప్రాంతీయ పార్టీగా అలైన్ చేసుకోగలిగాడు. ఏది మీరు గమనించండి, ఎన్డీఏతో కొయిలేషన్లో ఉన్న తెలుగుదేశం జాతీయ విధానాలను అడాప్ట్ చేసుకోలేకపోయింది. అందుకే వీళ్ళ నాయకులు ఎప్పుడు ఎమర్జ్ కాలేకపోయారు. మీరు గమనించారు, ఎర్రనాయుడు గారి తదనంతర పరిణామాల్లో పార్లమెంట్లో శాసించే స్థాయి ఎవరికి రాలే. ఈ సుజనా చౌదరి కానీ ఖమ్మంపాటి కానీ అన్ని డాన్సింగ్ బ్యాచ్ వీళ్ళే, జుజుబీ బ్యాచ్ అంటారు. బట్ ఇక్కడ మీకు పార్లమెంట్ వ్యవహారాలన్నీ విజయసాయిరెడ్డి గారు లాంటి వ్యక్తితో మేనేజ్ చేస్తాడు షో. మీకు ఇంకోటి గమనించారా, రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డికి ఎంపీ ఇస్తున్నాడు ఇక్కడ. వీటితో ఏమవుతుందంటే ద గేమింగ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈయన దగ్గర స్ట్రాటజీస్ ఎక్కడ మిస్ అవ్వవు. ప్లేయర్ బీయింగ్ ఎ ప్లేయర్ ఇన్ రెస్పెక్ట్ టు జోన్ విత్ మోడ్యులేషన్స్. ఇక్కడ మిథున్ రెడ్డి గారు మీకు కరెక్ట్గా ఎలక్షన్స్ మూమెంట్లో చూడండి కోర్ టీం ఎలా రీవ్యాంప్ అవుతుందో. సుబ్బారెడ్డి హెస్ బిన్ ఇన్ రాజ్యసభ. ఎప్పుడు ఈ నలుగురు చుట్టే ఉండేది. ఎవరు? సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు. మిథున్ రెడ్డి గారు ఎప్పుడు రైట్ హ్యాండ్ టు జగన్మోహన్ రెడ్డి గారు మౌల్డ్ చేస్తూ తిరుగుతూ ఉంటారు. ప్లస్ పార్లమెంట్ వ్యవహారాలన్నీ మేనేజ్ చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించండి ఈక్వేషన్స్. రాజ్యసభ వ్యవహారాలన్నీ మేనేజ్ చేస్తున్న వివేకానంద రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు ఢిల్లీ మొత్తం లాబింగ్తో, లాబింగ్ ఇన్ ద సెన్స్ వాట్ వీ నీడ్, సేఫ్ జోన్స్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే పార్టీ ముందుకెళ్ళడానికి 10 ఏళ్ల ముందు వచ్చిన పార్టీ అండి. పార్టీ నిర్మాణం ఎలా ఉందో చూడండి. వెన్ ఇట్ కమ్స్ టు దిస్, సుబ్బారెడ్డి ఆల్రెడీ రాజ్యసభలో ప్లాంట్ అయిపోయారు. ఆయన ఈ నలుగురిలో ఒకటే రాజ్యసభలో ఉంటున్నాడు. మీరు గమనిస్తున్నారా? బోత్ హౌసెస్లో మేనేజింగ్ షో విజయసాయిరెడ్డి గారి త్రూగా ఎక్కువ జరగాలి ఇప్పుడు.
మీకు అర్థమవుతున్నాడు ద లాబింగ్ బికాస్ రాజ్యసభ 11 కాంకర్ చేశారు. ద మూవ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంటాయి చూడండి. ఈ 4 క్లస్టర్స్లోంచి అవుట్కమ్ ఎలా డెరైవ్ చేస్తున్నాడో చూడండి. ఇక్కడ పార్టీ పరంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ ప్రతినిధిగా అంటే ప్రభుత్వ సలహాదారుడిగా ప్రభుత్వం ఏం చేస్తుంది దాని దగ్గర పార్టీని ముందుకు నడిపిస్తున్నాడు. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ సలహాదారుడిగా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు మిథున్ రెడ్డి గారి దురుగా. లాజికల్ చూడండి. ఇప్పుడు మీరు గతంలో చూడండి మిథున్ రెడ్డి గారు కన్నా ముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు అనుకున్న దగ్గర ఎలక్షన్ గెలిచిన దగ్గర నుంచి మిథున్ రెడ్డి గారి సెకండ్ స్ట్రింట్ లీడర్షిప్ డెవలప్ అయిపోయింది. అంటే నాయకత్వ లక్షణాలు ఎంత చక్కగా ఎన్హాన్స్ అవుతున్నాయి చూడండి పార్టీ మీద పట్టుతూ. అంటే రేపు పొద్దున ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారు కాంకర్ చేసిన తర్వాత కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వచ్చు మిథున్ రెడ్డి గారు పార్టీని నడిపించడానికి. ఎందుకంటే ఏ క్యాండిడేచర్ ఏ 1, 2, 3, 4 స్ట్రింట్ లీడర్స్ అందరి మీద పూర్తి అవగాహన కలిగిన మిథున్ రెడ్డి ఇప్పుడు అంతేగా. అది చాలా మంది గమనించట్లే. అంటే సమన్వయపరుచుకోవడం అంటారు చూడండి పార్టీని అండ్ ప్రభుత్వాన్ని. ఈ రోల్స్ అంటే తన నమ్ముకున్న ఇప్పుడు సైన్యాధిపతులు, మంత్రులు వీళ్ళందరూ ఎలా ఉంటారండి, వాళ్ళు రాజకీయ నాయకులతో ముడిపెడితే ప్రజాస్వామ్యం రాజకీయ వ్యవస్థతో రాజు చెప్పింది ఆచరించే బ్యాచ్ అండ్ రాజుకి ఇఫ్స్ అండ్ బట్స్ చెప్పే బ్యాచ్. ఈ ఇఫ్స్ అండ్ బట్స్ని పెంచుకునే బ్యాచ్ని ఎలా స్ట్రింట్ తయారు చేసుకుంటాడో చూడండి ఆయన. సో ఓవరాల్గా ద మౌల్డ్ అండ్ మోడ్యులేషన్ ఆఫ్ పార్టీ ఆల్రెడీ కార్యకర్తల త్రూగా జనాల్లోకి నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజల్లోనే ఉంటున్నారు. వీళ్ళని నడిపించడానికి ఆయన దగ్గర ఉన్న స్ట్రింట్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాడో చూడండి. దిస్ ఈస్ వాట్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజీస్ వాట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ ప్లేయింగ్. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. అందుకే ఎర్రికేకలు, పిచ్చి చూపులు, పిచ్చి సమన్వయాలు, అర్థం పర్థం లేని దిక్కుమాల రాజకీయానికి తెరలేపుకున్నాయి. మా అనుభవం ముందు నేను ఎందుకు పనికిరాకపోతున్నాను, వాళ్ళ నాన్ననే ఎదుర్కోవడం నా వల్ల కాటన్ దగ్గర ఇతను ఈ విధంగా ఎలా ఆవర్తరించబడుతున్నాడో ఇతనికి అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఎన్నో రాజకీయ విన్యాసాలు చూసిన ఆయన ఒక పార్టీని ఒక ప్రభుత్వాన్ని సమన్వయపరుచుకుంటూ ఒక నాయకుడు ఆయన చూడండి ఎప్పుడు చంద్రబాబు స్టేట్మెంట్ ఉంటుంది, నేను అధికారంలోకి రాగానే పార్టీని నెగ్లెక్ట్ చేశాను అంటాడు ఓడిపోయిన తర్వాత. నేను ఇవాళ ఒక రాజశేఖర రెడ్డి గారి అసెంబ్లీ ఇదొకటి విన్నా, కన్జ్యూమర్ విల్ నెవర్ బి అట్ ఫాల్ట్ అంటాడు. అంటే వస్తువు తప్పు మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, వస్తువు వాడికి నచ్చకపోవచ్చు, వాడికి నచ్చినట్టుగా తయారు చేయవలసిన బాధ్యత ఎలా ఉందో అలాగే ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకోవడానికి నువ్వు అలాగే చేయాలి. అంతే చంద్రబాబు నాయుడు చూడండి ఎప్పుడు ఓడిపోయినా ప్రజలు తప్పు చేశారని ప్రజల మీద సీరియస్ అయిపోతుంటారు. నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందుకే వాళ్ళు ఇద్దరు ఎలా అవుతున్నారు, వాళ్ళకి ప్రజలు శత్రువులు, మమ్మల్ని ఓడగొట్టుకుంటారు అని అహంకారంతో మాడతారు వీళ్ళేదో ఉద్ధరించినట్టు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభివృద్ధి 1,103 కోట్లు. ఎన్ని కంపెనీలు వచ్చాయో 31 లక్షల ఒప్పందాలండి. సో ఇవేవి ఎక్కడ పరిగణలోకి తీసుకోకుండా కేవలం సంక్షేమం చేస్తారంటే ఒక లాస్ట్ బడ్జెట్ తీసుకొచ్చి సంక్షేమం చేసాడు. ఇదేంటిది, ఇది ఎలా జరిగింది అన్నది కూడా వాళ్ళకి డైజెస్ట్ కావట్లే. సో వీటిలన్నిటి యొక్క కంటిన్యూషన్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం నడిపిస్తున్న విధానం తన గణంతో తన యొక్క టీంతో చేస్తున్న ఒక బ్యూటిఫుల్ స్ట్రాటజీకి 2024కి సిద్ధం. ఈ విధంగా నా యుద్ధం ఉండబోతుంది అంటున్నాడు. నెల్లూరు చేపల్లాగా ఇటు నుంచి అటు నుంచి ఇటు గెంతే బోగోని టపేలా నాకు అక్కర్లేదు, కట్ చేసుకుని అవతల పడేసాడు. కొత్త నాయకత్వానికి ఎప్పుడైతే అవకాశం కల్పించబడుతుందో అక్కడి నుంచి వచ్చే ఫ్లేవర్స్ డిఫరెంట్. ఒక ఎంతూజియాజంతో పనిచేస్తాడు కదా, సమన్వయపరుచుకుంటాడు కదా, ఏది జరగట్లేదు దానికి ఆజ్యం పోస్తున్నాడు ఆయన. సమన్వయపరుచుకోవాలి ఎవరెవరిని, కార్యకర్తల్ని, ప్రజల్ని. అక్కడ నాయకుడు కావాలి అంతే కదా. నా ప్రతినిధిగా రా నెంబర్ 2 పంపించాడు నెల్లూరుకి, ఇంకా రీప్లేస్మెంట్ ఇంకేమవుతుంది అంతే కదా. దిస్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజీస్ వాట్ జగన్మోహన్ రెడ్డి ఈస్ ప్లేయింగ్. అందుకనే అంత ధీమాగా ఉన్నాడు ఆయన. ఇలా ఏం చేయాలో అర్థం కాక చిన్నప్పుడు చూడు మన బాత్రూమ్కి వెళ్తుంటే నువ్వు తోడొస్తావు చీకటి అంటే భయం అని ఒకరికొకరు చేయి పట్టుకుని నడుస్తారు. అంతకన్నా ఇంకేం లేదు. కానీ రీసెంట్గా ఆర్కే గారు రిటర్న్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వైసీపీ పని అయిపోయింది, ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి, అంతా బయటకు వచ్చేస్తున్నారు, మా పార్టీలో రకరకాల మంది వచ్చి జాయిన్ అయిపోతానంటే ప్రచారం చేసుకున్న తరుణంలో టీడీపీ నుంచి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కావచ్చు, సీనియర్లు కావచ్చు వచ్చి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. బయటికి పోయిన వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం కాకుండా అయిపోయింది. సతీష్ రెడ్డి గారు పులివెందుల నుంచి, హరిరామ్ జోగి గారు అబ్బాయి సూర్యప్రకాష్. సార్ పశ్చాత్తాపంతో మనం వాడితే ఏం కాదని 20 ఏళ్ల పైచీలకు పోరాటం అండి ఆయన. 27 ఏళ్ళు సార్ సతీష్ రెడ్డి గారు. ఆయనకి ఈరోజు రియలైజ్ అయ్యేటండి విత్ ఇంట్రాస్పెక్షన్ అని ఆలోచించండి.
27 ఏళ్ళు పౌరుషాల గడ్డ కదా అది. ప్రతి నిమిషం ఫ్యాక్షనిజంతో రగిలిపోయి ఒకళ్ళ మీద పగబట్టరంటే ఇంకా వాళ్ళని చచ్చిపోవాలి లేకపోతే వీళ్ళని చచ్చిపోవాలన్న దాకా వెళ్ళే అంత దగ్గర సంయమనం పాటించే అంత ఔదార్యం వచ్చిందంటే సతీష్ రెడ్డి గారికి ఆలోచించండి. ఎంత చూసి కాదండి, అంటే ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన యొక్క ప్రభావం ఎలా ఉందో ఆలోచించుకోమనండి. నేను సినిమా డైలాగ్ ఉండి యాత్రలో దేంట్లో రాజశేఖర రెడ్డి గారు నా ఓటు నీకే, నిన్ను చూసి చేస్తున్నాను, నువ్వు మారేవని నేను గుర్తించాను అన్నాడు చూడండి. ఆయన కనబడుతున్నాడు నాకు. సో ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం, అతని యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుందండి. 5 సంవత్సరాల అతను ఎలా కండక్ట్ చేయడం అన్నది మనకి మనిషిలో చెదపురుగు దొలిచినట్టు దొలిచేస్తుంటుంది. అందుకే పరివర్తన వస్తుంది. మారారు అనుకోండి, ఎందుకు మారారో జస్టిఫికేషన్ ఉంటుంది. అంతే కదా. ఏంది ప్రభుత్వం వస్తే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కాదు కదా. ఇవాళ పులివెందులు అభివృద్ధి చెందిన విధానం సతీష్ రెడ్డి గారు చూసి ఉంటారు. అంతే కదా సార్. అయితే తండ్రి అంత ఆరాటపడుతున్నాడు, ఏంది సామాజిక వర్గ పరిరక్షణ అన్న దగ్గర సూర్యప్రకాష్ గారు ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఆయన అవును, అధికారమే పరమావధి కింద ఉన్న తండ్రి కొడుకులు అనుకుంటే అది ఎవరు, ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎంపీ అండి ఆయన ఎర్రం జోగే గారు, తృణప్రాయంగా వచ్చి జాయిన్ అయ్యాడు ఆయన దగ్గర. అవును. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా ఇంకా వీళ్ళకి ఏమీ ప్రాథమిక అవగాహన లేకపోతే ఎన్నాళ్ళు ఈ పోరాటాలు? అలాంటి వాళ్ళ కోసం నా నాన్న తారాపత్రై పడుతుంటే ఎందుకు ఆయనకి అవమానం? అట్లీస్ట్ నేనైనా ముందు ఒకసారి జలక్కిచ్చి చూపిస్తే అర్థమవుతుంది అనుకోని ప్రయత్నించండి. అది దగ్గరలో ఇంకా తీవ్ర పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సార్ ఒకటి గుర్తుంచుకోండి, సిద్ధంగా ఉన్న వ్యక్తికి దేనికి సిద్ధపడుతున్నావు అని ప్రజలు ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయి అపోజిషన్ పార్టీలు. సో ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి చూసుకోమనండి, ఇంట్లో మీ నాన్నగారు ఎవరికైనా ఇంట్లో నాన్నకి మన ఆయనలో అందరికీ 1-2 పిల్లలు ఉన్నోళ్ళే. దేనికి ప్రతిదానికి సిద్ధపడుతున్న తండ్రి కనబడితే ఎవరికైనా సరే అవి అపోజిషన్ పార్టీలు. తండ్రికి చేదోడుగా ఉన్న పెద్దోడైతే చేస్తున్న పని తండ్రికి నచ్చుతుందో, పెద్దానికి దేనికి సిద్ధపడుతున్నారో టీక బాబా అనే దానికి సమాధానం ఆల్రెడీ అపోజిషన్ పార్టీలు దొరికేసి. ఇదే ఇంతకన్నా ఇంకెళ్ళే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.